దేవునికి స్తోత్రములు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుందాము. ప్రియులారా, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో, మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, గమనించండి, ఈ 3 వచనాలలో 3 అనుభవాలు మనకు కనబడుతూ ఉన్నాయి. మొదటి వచనంలో యేసు ప్రభు వారి యొక్క రూపాంతరము అనుభవం కనబడుతుంది. 2వ వచనంలో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించడము, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివి అవ్వడము కనిపిస్తుంది. 3వ వచనంలో మోషే, ఏలియా ప్రవక్తలు యేసు ప్రభు వారితో మాట్లాడుతూ మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట కూడా ఒక ఆత్మీయ సత్యాన్ని మనకు తెలియచేస్తుంది, ఒక ఆత్మీయ పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. నేర్చుకోవాలి అనేటువంటి ఆశ, తెలుసుకోవాలి అనేటువంటి తపన మనకు ఉండాలే. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట ద్వారా, ప్రతి పదము ద్వారా కూడా మనం ఎన్నో ఆత్మీయ సంగతులను నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. మరి ముఖ్యంగా యేసు ప్రభు వారి యొక్క జీవిత అనుభవముల నుండి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ప్రియులారా, ఇంకా చెప్పాలి అంటే యేసు ప్రభువారు ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులకు అనేకమైనటువంటి విషయాలను నేర్పించారు. మనం చూస్తాము మత్తయి సువార్తలోనే పరలోక ప్రార్థన ఎలా చేయాలో కూడా యేసు ప్రభువారు శిష్యులకు నేర్పించారు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు తను జీవించి బోధించుట ద్వారా, ప్రార్థించుట ద్వారా, తగ్గించుకొనుట ద్వారా, ఆ శత్రువులను క్షమించుట ద్వారా, అద్భుతాలు చేయడం ద్వారా, ఆశ్చర్య కార్యాలు చేయడం ద్వారా ఎన్నో పాఠాలు శిష్యులకు నేర్పించారు. ప్రియులారా, అవి ఈరోజు మనము కూడా శ్రద్ధ పెట్టి వాక్యాన్ని చదవగలిగితే, ఆసక్తి కలిగిన వారమైతే మనకు కూడా ఈనాటికి ఎన్నో పాఠాలు మనకు నేర్పిస్తాయి. ఆనాటి మాటలు, యేసు ప్రభువు వారు చేసినటువంటి క్రియలు, అద్భుతాలు. అయితే ప్రియులారా, ఈ 3 అనుభవాల ద్వారా మనం చదువుకున్నటువంటి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏం నేర్పించాలనుకుంటున్నాడో దానిని ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకుందాము. మొదటి వచనాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు శిష్యుల ఎదుట రూపాంతరము పొందారు. పరిశుద్ధుడైన దేవుని కుమారుడై ఉండి లోకములో పాపము లేకుండా జీవించినటువంటి యేసు ప్రభువారు శిష్యుల ఎదుట రూపాంతర అనుభవం పొంది శిష్యులకు కనపరుచుకుంటున్నారు. ప్రియులారా, అంటే గమనించండి ప్రియులారా, లోకంలో దేవుని తెలుసుకున్న మనము, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని దేవుని మందిరానికి వెళుతున్న మనము, విశ్వాసులుగా ఉన్నటువంటి మనము, పరిచర్య చేస్తున్నటువంటి మనము ఖచ్చితంగా రూపాంతర అనుభవాన్ని పొందవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, చూడండి, రూపాంతరము అంటే ప్రియులారా, రూపము ప్లస్ అంతరము. ఇక్కడ 2 భాగాలు మనకు కనబడుతున్నాయి. రూపాంతరము అంటే అక్కడ మనం తెలుసుకోవాల్సి వస్తే ప్రియులారా, మన రూపము మార్చబడటము లేదా మన అంతరంగము మార్చబడటము. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు వారు రూపాంతర అనుభవం ద్వారా మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, మన బాహ్య సంబంధమైనటువంటి రూపము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, యేసులోనికి మనం వచ్చిన తర్వాత మన బాహ్య సంబంధమైనటువంటి రూపము మార్చబడాలి. ఖచ్చితంగా దానిని మనం మార్చుకుంటూనే ఉంటాం. ప్రియులారా, మనం హిందువులుగా ఉన్నప్పుడు, అన్య ప్రజలుగా ఉన్నప్పుడు మనం చాలా ఒక రకముగా ఉంటాము. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత కొన్ని మన బాహ్య సంబంధమైనటువంటి రూపమును మార్చుకుంటాము. ప్రియుల, ప్రతి ఒక్కరము కూడా మార్చుకుంటాము. దేవుడు అంటున్నాడు, రూపము మార్చబడాలి ప్లస్ అంతరము కూడా, అంటే అంతరంగము కూడా మార్చబడాలి. ఈ రూపము ప్లస్ అంతరంగము మార్చబడుటయే
రూపాంతరము అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ తెలుసుకోవాలి ప్రియులారా. ఒక రూపము నుండి మరొక రూపములోనికి, మనము కలిగి ఉన్నటువంటి హృదయ స్థితి నుండి మరొక హృదయ స్థితిలోనికి మనం వెళ్ళడమే రూపాంతర అనుభవము ప్రియులారా. ఈ అనుభవాన్ని మనము కూడా కలిగి ఉండాలి, మీరు కూడా కలిగి ఉండాలి అనేటువంటి పాఠాన్ని నేర్పించడానికి యేసు ప్రభువారు శిష్యుల ఎదుట రూపాంతరం పొందారు ప్రియులారా. క్రైస్తవులమైనటువంటి మనము ప్రియులారా, మన అంతరంగమును మార్చుకోవాలి, మన రూపమును మార్చుకోవాలి, మన బుద్ధిని మార్చుకోవాలి, మన తలంపులను మార్చుకోవాలి, మన నోటి మాటలను మార్చుకోవాలి, మన యొక్క అన్య సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైనటువంటి విధానాలు, దేవునికి ఇష్టం లేనివి ఏవైతే మనలో ఉన్నాయో వాటన్నిటిని మార్చుకోవాలి ప్రియులారా. వాటన్నిటినీ విడిచిపెట్టడమే రూపాంతర అనుభవం అని నేను అనుకుంటూ ఉన్నాను ప్రియులారా. అలాంటి అనుభవాన్ని మనందరము కలిగి ఉండాలి, ఆనాడు శిష్యులు కూడా కలిగి ఉండాలి అని యేసు ప్రభువు వారు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, మనము లోకమునకు వెలుగై ఉండాలి, లోకం మనలో క్రీస్తును చూడగలగాలి అంటే ఈ రూపాంతర అనుభవము మనకు అవసరము అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ యేసు ప్రభువు వారు తెలియజేస్తున్నారు. ఆయన ఎప్పుడైతే రూపాంతర అనుభవాన్ని పొందారో ఆ తర్వాత ఏమైందంటే ఆయన ముఖము వెలుగు వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను అని ఉంది ప్రియులారా. మనము లోకమునకు వెలుగుగా ఉండాలి అంటే, మన రక్షణ వస్త్రము ఎప్పుడూ కూడా తెల్లగా పరిశుద్ధముగా ఉండాలి అంటే ప్రియులారా, మనము ఖచ్చితంగా రూపాంతర అనుభవాన్ని పొందాలి. ఈ రూపాంతర అనుభవము అనేది లేకుండా మనము లోకానికి వెలుగై ఉండలేము, మన ద్వారా క్రీస్తును చూపించలేము, మన ద్వారా క్రీస్తు ప్రేమను వెల్లడి చేయలేము. ఈ రక్షణ వస్త్రానికి మురికి అంటకుండా ఈ లోకంలో మనము బ్రతకలేము. అలా బ్రతకాలి అంటే రూపాంతర అనుభవము మనకు ఖచ్చితంగా కావాలి అనేటువంటి విషయము మనకి స్పష్టంగా తెలుస్తుంది. అలాగే చూడండి ప్రియులారా, మోషేయు ఏలియాయు వారికి కనబడ్డారు, కానీ వారితో ఏమీ మాట్లాడలేదు. శిష్యులతో యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. ఇక నేను అనుకుంటున్నది ఏంటి అంటే ప్రియులారా, దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి అంటే, దూతల యొక్క స్వరములను మనం వినాలి అంటే ప్రియులారా, ఖచ్చితంగా రూపాంతర అనుభవం మనం పొందుకోవాలి. ఆయన చిత్తమును, ఆయన ప్రణాళికను, ఆయన ఉద్దేశమును, ఆయన యొక్క మనసు మన విషయమై ఏమై ఉన్నదో మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా ప్రియులారా రూపాంతర అనుభవాన్ని మనం పొందుకోవాలి. రూపాంతర అనుభవం పొందుకున్న తర్వాతనే యేసు ప్రభు వారి దగ్గరకు మోషేయు ఏలియా ఇద్దరు కూడా వచ్చి ఆయనతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాము. వాక్యం మనతో మాట్లాడాలి అంటే, దేవుని స్వరం మనం వినగలగాలి అంటే, గ్రహించాలి అంటే, అర్థం చేసుకోవాలంటే మన హృదయాలు మార్చబడాలి, రూపాంతర అనుభవాన్ని మనం పొందుకోవాలి ప్రియులారా. గమనించండి, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. మోషే ఏలియా ఆ ఇద్దరు ప్రవక్తలు ఎందుకు అక్కడ సాదృశ్యముగా ఉంచారు, మరొక ప్రవక్తని అక్కడ ఉంచొచ్చు కదా అని నేను ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మాకు మరొక విషయం కూడా అర్థమవుతుంది ప్రియులారా. అది ఏంటి అంటే, మోషే మరణించి దేవుని రాజ్యానికి వెళ్ళిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఏలియా ప్రవక్త గారు ప్రియులారా మరణము చూడకుండా దేవుని రాజ్యానికి కొనిపోబడినటువంటి విషయము బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే ప్రియులారా, మరణించిన తర్వాత, ఈ లోకంలో మనం మరణించిన తర్వాత దేవుని రాజ్యమునకు వెళ్ళాలి అన్నా, మనం మరణించకుండా అంటే ఆయన రాకడలో, మన మరణానికి ముందే ఆయన రాకడ వస్తే ఆయన రాకడలో మనం మరణము చూడకుండా కొనిపోవాలి అన్నా కూడా ఈ రూపాంతర అనుభవము అనేది చాలా అవసరము. ఇది క్రైస్తవమే మనకు చాలా అవసరము. ఇది లేకుండా మనం మరణించిన తర్వాత అయినా, మరణం రాకముందు అయినా పరలోక రాజ్యానికి వారసులము కాలేము అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ భక్తులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నారు ప్రియులారా. కాబట్టి గమనించండి ప్రియులారా, మన ఆయువు ఇప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. మనం బ్రతికి ఉన్న కాలము కంటే మనం బ్రతికే కాలం ఎంతో చెప్పలేము. కాబట్టి ప్రియులారా, ఎంతో గడిచిన కాలం ఏదో గడిచిపోయింది కనుక ఇక నుంచైనా ప్రియులారా రూపాంతర అనుభవాన్ని మన జీవితంలో కలిగి దేవుని వెలుగును లోకమునకు చూపిస్తూ ఆ రక్షణ వస్త్రాన్ని మనం మనలము కాకుండా కాపాడుకుంటూ ప్రియులారా ఆయన స్వరానికి లోబడుతూ జీవించడానికి ప్రయత్నం చేద్దాము. కొంతకాలం లోకంలో గడిచి
గడిచిపోయింది. కొన్ని సంవత్సరాలు తెలుసో తెలియకో ఆత్మీయ జీవితంలో బలహీనులుగానే ఉండిపోయాము. అయితే దేవుడు అంటున్నాడు, అంత్య దినాలలో మనం ఉన్నాము, రహస్య రాకడ అనేది సమీపిస్తుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండనని హెచ్చరిక సేవకులు భక్తులు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాము, మన ఆత్మీయ జీవితాలను భద్రపరుచుకుందాము, రక్షణ వస్త్రాన్ని కాపాడుకుందాము, రూపాంతర అనుభవం కోసం దేవుని ప్రార్థన చేద్దాము, ప్రయాసపడదాము. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.